ఏం చెప్తున్నా ఏం చెప్తున్నా ఇప్పుడు అందరూ అడుగుతారనమాట కమెంట్స్లో నీ పెళ్ళప్పుడు అని. మంచిగా రెడీ అవుతే మళ్ళీ ఇది ఒక ప్రాబ్లం. పెళ్ళి కూతురు మనిషి అందరూ నన్ను చూస్తారనమాట. చెప్పండి వీడియోలో వాడు అన్నిసి మాట్లాడుతుంటే పడతావేంటి నువ్వు? కొడుతున్నారమ్మా. నిన్ను కొడుతున్నాడా? రీజన్ లేకుండా కొడుతున్నారమ్మా. కళ్ళజోడు ఎక్కడదా? అంతర్వేత్తల్లో కొని 115 రూపీస్కి ఇదిగోండి ఇది ఫ్రీగా ఇచ్చేయండి. అలాగా నీ పేరు చూస్తే ఇచ్చేస్తారా? హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవళిక వ్లాగ్స్. దిస్ ఈజ్ శ్రవళిక. అందరూ బాగున్నారా? చాలా 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 రోజుల తర్వాత మళ్ళీ వ్లాగ్స్ చేస్తున్నా. నేను ఎంత కన్సిస్టెంట్గా వీడియోస్ అప్లోడ్ చేద్దాం అనుకుని ఒక 1 మంత్ ఇంకా కింద మీద పడి వీడియోస్ అప్లోడ్ చేస్తాను అనమాట. తర్వాత మళ్ళీ ఒక 2 మంత్స్ రెస్ట్ తీసుకుంటా. ఇది ప్రతిసారి ఇట్లనే అయిపోతుంది గైస్. మన కన్సిస్టెన్సీ అంటే మన ఓకే మ్యాటర్ ఏంటంటే ఓకే కొత్తగా చూసిన వాళ్ళకి అంటే చాలా గ్యాప్ వచ్చింది కాబట్టి అందరికీ చాలా కొత్తగా ఉంటుంది. ఓకే ఇప్పుడు నేను ఇంట్రడ్యూస్ చేసుకుంటాను అనమాట. ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేసుకుంటా, మళ్ళీ 1 మంత్ గ్యాప్ తీసుకుంటా, మళ్ళీ వచ్చి మళ్ళీ ఇంట్రడ్యూస్ చేసుకో అప్పుడు ఇగ్నోర్ దిస్ మెస్. కొత్తగా చూసిన వాళ్ళు ఏమనుకుంటారు, ఎవరికి తింగర వెళ్ళ అనుకుంటారు. ఏం చెప్తున్నా ఓకే ఐఎమ్ శ్రవళిక సన్నబోయిన. మాది నేటివ్ వచ్చేసి కోనసీమ ముమ్మిడివరం అన్నమాట, అమలాపురం దగ్గర. బట్ నేను ఉండేది బెంగళూరులో. అక్కడ నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అనమాట. సో నేను మా హోమ్ టౌన్కి వచ్చాను. మా బెస్ట్ ఫ్రెండ్ది పెళ్ళి ఉందన్నమాట, అందుకని చెప్పి నా హోమ్ టౌన్కి వచ్చాను. ఇప్పుడు అందరూ అడుగుతారనమాట కమెంట్స్లో నీ పెళ్ళప్పుడు అని. అవుతాయి, అన్నీ అవుతాయి, టైం వచ్చినప్పుడు అవుతాయి. ఓకే సో చాలామంది అంటే నా సబ్స్క్రైబర్స్ అందరూ చాలామంది వెయిట్ చేస్తున్నారు. మ్యామ్ అక్క ఇది చెప్పు, వీడియోస్ ఎక్కడ అంటూ. అక్కడ ఎవరు లేరు కదా సార్. ఇది మీకోసమే ఈ వ్లాగ్. సో చాలా కష్టపడి ఎడిట్ చేస్తాను అనమాట ఈ వ్లాగ్ని. సో వీడియో ఏంటంటే ఈరోజు మా ఫ్రెండ్ది హల్దీ ఉంది. సో హల్దీ కోసం అని చెప్పి నేను మంచిగా రెడీ అవ్వి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తాను అనమాట హల్దీ ఈవెంట్కి. మంచిగా రెడీ అవుతే మళ్ళీ ఇది ఒక ప్రాబ్లం. పెళ్ళి కూతురు మనిషి అందరూ నన్ను చూస్తారనమాట. పెళ్ళి కూతురు మనిషి అందరూ నన్ను చూస్తారనమాట. మా అమ్మకు ఆడ్ లుక్ మాట. ఇట్స్ ఓకే, మమ్మీ ఆల్సో జలస్ ఆఫ్టర్ సీయింగ్ మై బ్యూటీ. ఓకే ఏంటి రెడీ అవి హల్దీకి వెళ్ళబోతున్నాం. సో ఈ వ్లాగ్ అంతా హల్దీ ఈవెంట్ ఎట్లా జరిగింది ఏంటి అన్నది వ్లాగ్లో కవర్ చేస్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి, విల్ గెట్ మోర్ ఫన్. సో అండ్ ఇలాంటి వీడియోస్ మీకు సజెషన్స్లో రావాలంటే మీరు ఏం చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కుదిరితే కమెంట్ చేయండి ఎలాంటి కంటెంట్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నా నుంచి ఇంకా ఫర్దర్గా అని చెప్పి కమెంట్ చేయండి. So without any further delay, let's get into the video. Yeah guys, this is my final look. So outfit details అన్నీ కూడా నేను షార్ట్ వీడియోలో మెన్షన్ చేస్తాను. అండ్ హల్దీ ఫంక్షన్కి వెళ్ళడానికి మా ఫ్రెండ్ వస్తుందన్నమాట నేను అక్కడ డ్రాప్ చేయడానికి. సో ఇంకా స్టార్ట్ అయిపోతామా? చెప్పండి వీడియోలో వాడు అన్నిసి మాట్లాడుతుంటే పడతావేంటి నువ్వు? కొడుతున్నారమ్మా. నిన్ను కొడుతున్నాడా? రీజన్ లేకుండా కొడుతున్నారమ్మా. బెదిరించే మా
ఊరు ముమ్మడి అని చెప్పాను కదా, మా ఊరికే ఫేమస్ అయిన టెంపుల్ మాట ఇది, బాలయ్య స్వామి టెంపుల్. ఈ టెంపుల్ ప్రతి సంవత్సరం తీర్థంకి ఎక్కడెక్కడి నుంచో వస్తారనమాట. అండ్ మేము పెళ్లి కూతురు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం, వాళ్ళది సౌందర్యపాలెం అనమాట. రోడ్ అయితే మాత్రం చాలా ఘోరంగా ఉంటుంది, ఊరు మాత్రం చాలా బాగుంటుంది. ఈ రోడ్లో కనుక నైట్ వెళ్ళాం అనుకోండి చుక్కలు కనిపిస్తాయి, ఎందుకంటే స్ట్రీట్ లైట్స్ ఉండవు, ఏముండవు. మన రోడ్ మీద వెళ్తున్నాం కాలువలో వెళ్తున్నాం తెలియదు అనమాట. ఇక్కడ ఎలా ఉంటుందంటే మధ్యలో కాలువ ఉండి కాలువ కట్టు ఇటు రోడ్లు ఉంటాయి, రోడ్ల పక్కన ఇల్లులు ఉంటాయి అనమాట. ఈ రోడ్లో వెళ్తున్నంత సేపు నాకు చిన్నప్పుడు మా స్కూల్కి వెళ్ళే సైకిల్ మీద వెళ్ళే మెమరీస్ అన్ని ఒకేసారి స్ట్రైక్ అయ్యాయి అనమాట. అవునా ఆపనా? అయ్యో ఫ్రంట్ కొండ వెళ్ళకపోతే లేదు లేదు బాగానే ఉంది. అయ్యో వీడియోస్ తీసుకుంటే పప్పులా చూస్తున్నా. నువ్వెందుకైనా బొబ్బు ఏమమ్మరా మనం మళ్ళీ మళ్ళీ వస్తావేంటి ఇటువైపుకి? అసలుకే నా డ్రెస్ చూస్తున్నారేమో నా భయం. డ్రామా కంపెనీ వాళ్ళ నా మూత మీద ఎందుకు పెడతావు? ఈ రోడ్లో నేను అసలు హైదరాబాద్ కోసం ట్రై చేస్తున్నాను, వేరే కంపెనీస్ అని షిఫ్ట్ అవుదాము. అసలు ఏం లేవు. ఇది లేదా హైదరాబాద్ బేస్ లొకేషన్ చేంజ్ చేసుకోవాలి. లేదు, మాది పూణే బెంగళూరు. ఇంకా మనం ఆల్మోస్ట్ అయితే రీచ్ అయిపోయిన అనమాట పెళ్లి కూతురు ఇంటికి. ఇక్కడ మా ఫ్రెండ్ ఏమంటుంది అంటే పక్కన కోళ్ళని జాగ్రత్తగా వెళ్ళాలంటుంది. అయ్యే కోళ్ళు ఉంటే ఏమైంది అంటే ఆ కోళ్ళు కనుక మన బండిలో పడిందంటే 1000 రూపాయలు తీసుకుంటారు ఇప్పుడు అంటుంది అనమాట. యాక్చువల్లీ ఇది నిజమన్నమాట. సో పల్లెటూరులో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఏమైనా అయిందంటే మొత్తం అందరూ వచ్చేస్తారు అన్నమాట సపోర్ట్కి. చిన్న పర్స్ ఇది, పర్స్ బాగుంది కదా పెట్టుంటా. ప్లేస్ లేదే. హాయ్ ఫ్రెండ్స్, ఇది హేమ లాస్ట్ టైం పెళ్ళి అయిపోయింది, ఇది కూడా పెళ్ళి అయిపోయింది. ఆంటీ ఈ పాపకి పెళ్ళి అవ్వలేదు. నెంబర్ పెట్టు అడ్రస్ పెట్టు. ఓకే, అండ్ నాకు కూడా పెళ్ళి అవ్వలేదు, అమ్మకు అవసరం లేదు అంటారు. నేను మా ఫ్రెండ్స్ ఎంత పంచువాలంటే ఒక టైం చెప్పారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 9 చెప్తే మేము అందరూ 11కి వచ్చే బ్యాచ్ అనమాట. అంత టైం సెన్స్ ఉంటుంది మా అందరికీ. కానీ ఫర్ ద ఫస్ట్ టైం హల్దీ ఈవెంట్కి త్వరగా వచ్చేసాము. అంటే మండపం ఖాళీగా ఉందన్నమాట ఇంకా మేము వెళ్ళేసరికి. సో ఆ ఖాళీగా ఉన్న మండపం చూస్తే మాకు ఇంక పూనకలు వచ్చేస్తాయి కదా ఫొటోస్ తీసుకోవాలని చెప్పేసి, ఇంకా మేము ఫోటో సెషన్ అయితే స్టార్ట్ చేస్తాం పెళ్లి కూతురికి అంటే ముందే. మేము ఫ్రెండ్స్ అంటున్నాం కదా, మా అందరిది ఒకటే ఊరు, ఒకటే స్కూలు, ఒకటే కాలేజ్, అన్నీ ఒకటే అనమాట. మేము చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్, లైక్ అరౌండ్ 3rd క్లాస్ నుంచి ఫ్రెండ్స్ అనమాట. ఇంకా పెళ్లి కూతురిని ఫోటో సెషన్ చేద్దామని చెప్పి తీసుకెళ్ళిపోయారు అనమాట. తనతో పాటు మాకు కూడా ఫోటో సెషన్ ఉంది పెళ్లి కూతురు వెనకాల. ఇంకా మేము సైడ్ క్యారెక్టర్స్ లాగా అలా నడుచుకుంటూ రావాలన్నమాట. కానీ తుఫాన్ ఎఫెక్ట్ ఏంటో కానీ మా ఊర్లో ఎండలు మామూలుగా లేవు. మా సైడు 2 days బ్యాకే మాట ఫుల్ తుఫాన్లు వచ్చాయి. సో తుఫాన్ ఎఫెక్ట్గా కొంచెం చల్లగానే ఉంటుంది అనుకున్నాం, కానీ ఎండలైతే మామూలుగా లేవు. మొత్తం తడిచిపోయాం, ఇంకా చెమటలు పట్టేసి. ఇంకా ఈవెంట్ స్టార్ట్ అవ్వకుండానే మొత్తం మేకప్ అంతా పోయింది మాకు. పెళ్లి కూతురుతో పాటు నాకు మా ఫ్రెండ్స్ అందరికీ ఎండ దెబ్బ తగిలేసింది. అబ్బాయి ఏమయ్యే పనులు కనిపించట్లేదు, త్వరగా ఈవెంట్ స్టార్ట్ చేస్తే బాగుంది అనుకుంటున్నాం మేము ఇక్కడ. ఒక నిమిషం. 2, 3. చీర్స్ ఏమో. ఏంటి ఏంటి అలా తాగనని చెప్పు. ఎండకి కొద్ది బయలుగా మై ఫ్రెండ్స్. కలదోడు ఎక్కడదా? అంతర్వేత్తల్లో కొని 115 రూపీస్కి ఇదిగోండి, ఇది ఫ్రీగా ఇచ్చేయండి. అలాగా నీ పేరు చూస్తే ఇచ్చేస్తారా? ఇంకా హల్దీ ఈవెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది. పెళ్లి కూతురు ఇంకా సోలో ఫొటోస్ తీసేస్తున్నారు. పెళ్లి కూతురు కూడా హీరోయిన్ రేంజ్ లో ఫొటోస్ కి పోజిస్తుంది. Ready, 1, 2, 3, start. Ready, 1, 2, 3, start. Mali.
అందరూ ఒకసారి పెట్టు. హల్దీ ఆడి ఆడి మా అందరికి నీరసాలు వచ్చేసాయి అనమాట. ఇంక తినడానికి అయితే వచ్చేసాము. మేము హల్దీలో పడిపోయి అసలు తినడం మర్చిపోయాం అనమాట. ఇంక లేట్ అయిపోతుందని చెప్పి భోజనం చేయడానికి వచ్చేసాము. నేను ఎప్పుడన్నా ఇలా సీరియస్గా డైటింగ్ స్టార్ట్ చేద్దాం అనుకునేసరికి ఏదో ఒక ఈవెంట్ తగులుతూ ఉంటుంది అనమాట. ఈరోజు హల్దీ తగిలింది, ఇంకా మన ఆపేవాడు లేదన్నట్టుగా తినేస్తున్నాను ఇక్కడ నేను. హల్దీ అయితే అయిపోయింది. ఇంకా రిటర్న్ అయితే ఇంటికి స్టార్ట్ అయిపోయాము. హేమానే నన్ను డ్రాప్ చేస్తుంది మా ఇంటి దగ్గర. యా గైస్, నేను ఇప్పుడు ఇంటికి వచ్చేసా. మార్నింగ్ ఎంత ఫ్రెష్గా వెళ్ళాము, ఇప్పుడు చెమటలు పట్టేసి అంత దారుణంగా వచ్చామన్నమాట ఇంటికి రిటర్న్. మీకు హల్దీ ఈవెంట్ చాలా నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ చాలానే ఉన్నాయి అండ్ ఫర్దర్గా కూడా చాలా వీడియోస్ రాబోతున్నాయి. సో అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ మీకు అవన్నీ నోటిఫికేషన్స్లో వస్తాయి. So that's all for today guys. I hope you enjoyed this video. If you like this video, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి, మీకు నచ్చితే కమెంట్స్ కూడా చేయండి. And see you in next video. Bye.